ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యోపదేశం లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనములు. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయిన ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. మరి ఈ ఉపమానంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఉపమానంలో 2 మనుషులు ఉన్నారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకోడు సుంకరి. వీళ్ళిద్దరూ ప్రార్థించుటకు మందిరంకి వచ్చారు. అయితే వీరి ప్రార్థన ఎలా ఉన్నాయి, దేవుడు ఎలాగ వివరించారో మనం నేర్చుకుందాం. మరి మనం లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలలో విసుగక ప్రార్థిస్తే మనం ప్రతిఫలం పొందగలం అని నేర్చుకున్నాం. మరి ఈరోజు మనం ఎలా ప్రార్థించాలో నేర్చుకుందాం. ఈ మధ్యకాలంలో మనకి కంపారిజన్స్ ఎక్కువైపోయినాయి. ఒకరు బాగుంటే మనం ఓర్చుకోలేం. మనకంటే తక్కువగా నీచంగా ఉండేవారు ఇప్పుడు చూడు ఎంత పోజ్ కొడుతున్నారో, ఎంత పోజ్ ఇస్తున్నారో, లేదా వారిలో ఎంత పొగరుందో, ఎంత మార్పో, ఇదంతా వాళ్ళకి అవసరమా అని కూడా అనుకునేవారు అంటూ ఎవరూ లేరు. అలానే పరిసయ్యుడు కూడా ప్రార్థించడానికి వచ్చి, నేను దొంగతనం చేసేవారిలా కాకుండా, అన్యాయస్తులుగా కాకుండా, వ్యభిచారులనుగా కూడా కాకుండా, ఇంకా లాస్ట్కి ఈ సుంకరి వలె కూడా కాకుండా నన్ను ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని దేవుడికి చెల్లించాడు. నీతిపై అతని ఆత్మవిశ్వాసాన్ని వెల్లడించాడు. ప్రార్థన చేయడానికి ఆలయానికి వెళ్ళినప్పటికీ అతడు దేవుని అనుగ్రహం మరియు దయను పొందడంలో విఫలమయ్యాడు. గర్వించదగిన భక్తి మరియు ఇతరులను తృణీకరించడం గురించి మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిసయ్యుడికి భిన్నంగా సుంకరి ప్రార్థనలో వినయం, పశ్చాత్తాపం దేవునికి నచ్చింది. పాపినైన నన్ను కరుణించుము అన్న మాటలో చాలా అర్థం ఉంది. దేవుని సన్నిధిలో ఆయన యథార్థవంతుడుగా మరియు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. దేవుని సన్నిధిలో తన పాపపు స్వభావాన్ని, చర్యలను అంగీకరించాడు. దేవుని ముందు దోషిగా నిలబడి కేవలం దేవుని దయపై ఆధారపడ్డాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మరి మన ప్రార్థన ఎలా ఉన్నాయి ఆలోచించుకుందామా? గాడ్ బ్లెస్ యూ ఆల్.